హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం అథెంటికేషన్ ఫిల్టర్స్ ఇన్ ASP.NET Core MVC చూద్దాం. వాట్ ఈస్ authentication filter in ASP.NET Core MVC? In ASP.NET Core MVC, the authorization filter allows us to apply authorization rules to controllers and actions within our application. సో మనం ఆల్రెడీ చూసాం ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్ అనేసి. సో అథెంటికేషన్ అంటే యూజర్ లైక్ ఎగ్జిస్టింగ్ ఉన్నాడా లేదా లైక్ ఇలా చెక్ చేస్తాం. సో యూజర్కి పర్మిషన్ ఉంటే ఎలా చేస్తూ ఉంటాం. సో ఆథరైజేషన్ అంటే పర్టికులర్ టాస్క్కి సంబంధించి లేదంటే ఒక యాక్షన్కి సంబంధించి లైక్ అతనికి యాక్సెస్ అనేది ఉంటుందా లేదా ఆ టాస్క్ని వర్క్ చేయడానికి అనేది మనం ఆథరైజేషన్ యూజ్ చేస్తాం. సో చూద్దాం. ఆథరైజేషన్ ఫిల్టర్ డిటర్మైన్ whether a user can access a particular resource or perform a specific action based on authentication and authorization criteria. సో బేస్డ్ ఆన్ ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే లైక్ పర్టికులర్గా ఒక రీసోర్స్ని యాక్సెస్ చేసుకోవటానికి కానీ లైక్ లేదంటే పర్టికులర్ ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి కానీ ఈ అథెంటికేషన్ లైక్ ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ యూజ్ చేస్తాం. సో దీనిలో వచ్చేసి మనకి అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ రెండు కూడా దీనిలోనే వచ్చేసాయి మనకి. సో ఆథరైజేషన్ ఫిల్టర్స్ ఇన్ ASP.NET Core MVC are part of ASP.NET Core filter pipeline and are used to implement authorization and controller action. సో కంట్రోలర్ ఆర్ యాక్షన్స్ మీద మనం ఈ ఆథరైజేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. దీస్ ఫిల్టర్స్ రన్ బిఫోర్ ది యాక్షన్ మెథడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, ensuring the user has permissions to access the method. సో ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ముందు మనం ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని బట్టి పర్మిషన్ అనేది ఇక్కడ మనకి ఆ మెథడ్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉంటేనే నెక్స్ట్ ఆ యాక్షన్ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. సో దీనిలో వచ్చేసి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పర్పస్. సో ఆథరైజేషన్ ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ లాజిక్ బిఫోర్ ది టార్గెట్ రిసోర్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ టార్గెట్ రిసోర్స్ మీన్స్ నథింగ్ బట్ యాక్షన్ మెథడ్ ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాం అది. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చెకింగ్ ఇఫ్ ఏ యూజర్ ఈజ్ అలౌడ్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్ ఆర్ యాక్సెస్ ద రిసోర్స్. సో ఒక రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజర్కి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం ఇక్కడ ఈ ఆథరైజేషన్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే హౌ దే వర్క్. ఆథరైజేషన్ ఫిల్టర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ after the routing but before the model binding and other action filters. సో ఆథరైజేషన్ ఫిల్టర్స్ అనేది మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. రౌటింగ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో సో ఆఫ్టర్ రౌటింగ్ అంటే మిడిల్వేర్ కాంపోనెంట్స్ ఏదైతే మనం ప్రోగ్రామ్ లైక్ ప్రోగ్రామ్ క్లాస్లో మనం రౌటింగ్ అనేది మెన్షన్ చేస్తాం. సో అక్కడ ఆ రౌటింగ్ అనేది అయిన తర్వాత అంటే మిడిల్వేర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ బిఫోర్ యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ దట్ మీన్స్ బిఫోర్ యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అంటే యాక్షన్ మెథడ్లో మనకి ఏం జరుగుతుంది మనకి లైక్ ఇక్కడ సమ్ యాక్షన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ నెక్స్ట్ తర్వాత మోడల్ బైండింగ్ ఉంటుంది, తర్వాత యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటన్నిటికన్నా ముందు అంటే రౌటింగ్ తర్వాత యాక్షన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి ముందు అంటే యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ముందు ఫస్ట్ మనకి ఏ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది యాక్షన్ ఫిల్టర్. సో యాక్షన్ ఫిల్టర్ కన్నా ముందు రైట్ అంటే యాక్షన్ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మోడల్ అనేది బైండ్ అవుతుంది. ఓకే. సో రౌటింగ్ తర్వాత అలానే యాక్షన్ ఫిల్టర్ కి ముందు మనకి ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ది ఆథరైజేషన్ ఫెయిల్స్ ద యూజర్ డస్ నాట్ హ్యావ్ ది రిక్వైర్డ్ పర్మిషన్స్ ది ఫిల్టర్ షార్ట్ సర్క్యూట్ ది రిక్వెస్ట్ అండ్ ది యాక్షన్ మెథడ్ డజంట్ ఎగ్జిక్యూట్. సో మనకి బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ మనం అలాగే నార్మల్గా అయితే మనం లాగిన్ పేజ్ ఇచ్చేస్తాం. సో లైక్ లాగిన్ పేజ్కి బ్యాక్ వచ్చేస్తుంది రైట్ అంటే మన పర్టికులర్ రిసోర్స్ని అది యాక్సెస్ చేసుకోలేదు. దట్ మీన్స్ ఇక్కడ యాక్షన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. క్లియర్.
సో వాట్ ఈస్ అథెంటికేషన్? సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెన్స్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఫస్ట్ వచ్చేసి అథెంటికేషన్ అంటే ఏంటో చూద్దాం. అథెంటికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఎన్ష్యూర్స్ అండ్ కన్ఫర్మ్స్ ఏ యూజర్ ఐడెంటిటీ. సో యూజర్ అనేవాడు ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఇది యూజర్. అథెంటికేషన్ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ మనకి ఇది మొత్తం ఒక, ఇక్కడ మనకి ఏదైతే ఇలా కనిపిస్తుందో, సో ఇది మొత్తం కూడా ఒక ఆఫీస్ అనుకుందాం. సో దీనిలోకి ఎంటర్ అవ్వటానికి మనం బయోమెట్రిక్ ఆప్షన్ యూస్ చేస్తూ ఉంటాం, రైట్? నార్మల్గా కమర్షియల్ ఏరియా అయితే కార్పొరేట్ ఆఫీస్ అనుకోండి. సో బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలోకి లోపలికి ఎంటర్ అవ్వటానికి మాత్రం మనం యూజ్ చేసేది బయోమెట్రిక్ అనేది. ఇది మనకి అథెంటికేషన్. లైక్ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అనేది చూస్తాం. అంటే లోపల వచ్చేసి మనకి రిసెప్షన్ అని, హెచ్ఆర్ రూమ్ అని, అకౌంట్ సెక్షన్, లైక్ సమ్ సర్వర్ రూమ్స్, అడ్మిన్ రూమ్స్ సపరేట్ సపరేట్ ఉంటాయి. ఇది ఐటీ కంపెనీ అని. సో దీనిలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళం అనేది సపరేట్. అది నెక్స్ట్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఎంటర్ అవడానికి మనం యూజ్ చేసేది అథెంటికేషన్. సో ది different sections of an IT company like reception, HR section, account section, and server rooms, etc. At the gate, we have biometric to verify the employee. Suppose one user or one employee comes. This biometric checks the employee's credentials against some data source, and if it is found that the employee is valid, it only allows entering into the campus. This is nothing but authentication. So, ఇది మనం authentication అంటున్నాం. Clear? లైక్ ఒక ఎంప్లాయ్ వచ్చాడు. సో ఎంప్లాయ్ వచ్చేసి ఫస్ట్ బయోమెట్రిక్ చెక్ చేస్తాం. మనకి పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఆ ఎంప్లాయీ డేటా చెక్ చేసుకుంటుంది త్రూ బై యూజింగ్ బయోమెట్రిక్. సో ఇక్కడ ఫౌండ్ అవుతే మనకి ఎంప్లాయ్ అనేవాడు ఓన్లీ ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అవ్వటానికి మనకి ఆ, ఏదైతే మనం ఇక్కడ చెక్ చేసామో లైక్ ఇది వచ్చేసి దాన్ని మనం అథెంటికేషన్ అంటున్నాం, రైట్? అలానే ఆథరైజేషన్. Authorization is a security mechanism determine whether user can access a particular resource. మనకి ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. రిసెప్షన్, హెచ్ఆర్ రూమ్, కన్స్ట్రక్షన్, రైట్? సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ మస్ట్ రిమెంబర్ ఈస్ దట్ అథెంటికేషన్ హ్యాపెన్స్ ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ఆథరైజేషన్. సో అథెంటికేషన్ అయిన తర్వాతే ఆథరైజేషన్ అవుతుంది. కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాతే పర్టికులర్ డిపార్ట్మెంట్కి మనం వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్కి వెళ్ళాం కదా, రైట్? Once the user is authenticated, he enters into the campus. So లోనికి ఎంటర్ అవుతాడు. Then the authorization comes into the picture. ఇప్పుడు మనకి authorization process. Within the campus, which section he may be allowed to enter is determined by the authorization process. సో ఇక్కడ యూజర్ ఉన్నాడు. సో రిసెప్షన్, క్రైటీరియా ఈ రెండింటిని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. యూజర్ టు అకౌంట్ సెక్షన్, అడ్మిన్ రూమ్ అంటే, అంతేగాని యూజర్ టు హెచ్ఆర్ రూమ్ కానీ సర్వర్ కానీ వీటిని యాక్సెస్ చేసుకోలేడు. So the role of the user does this. If the user has list privileges, he may not allow each section. So ప్రతి section కి అతను allow అవ్వలేడు. On the other hand, if the user has the highest privileges, he may be allowed to enter each section. And that means అతనికి highest privileges కనుక ఉంటే అతను ప్రతి section కి వెళ్ళగలుగుతాడు, రైట్? సో జస్ట్ లైక్ మనకి ఇక్కడ అడ్మిన్ అనగా తీసుకుంటాం కదా, సూపర్ అడ్మిన్ అలా అలా అన్నమాట. సో టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్ ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ చెక్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం ఆథరైజేషన్ ఫిల్టర్స్ అనేది. బై డిఫాల్ట్ ఇన్ ASP.NET Core MS application, all the action methods of all controllers can be accessed by both authenticated and anonymous users. రైట్, కంట్రోలర్ ఉన్న యాక్షన్ మెథడ్స్ కానీ లేదంటే కంట్రోలర్స్ కానీ మనకి ఇక్కడ మనం అథెంటికేటెడ్ యూజర్స్ ఆర్ ఎనానిమస్ యూజర్స్ కూడా అలౌ చేస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ ది యాక్షన్ మెథడ్ టు బి అవైలబుల్ ఓన్లీ ఫర్ authenticated and authorized users, you need to use the authorization filter in ASP.NET Core MS. సపోజ్ మనం ఒక కంట్రోలర్లో ఉన్న యాక్షన్ మెథడ్ని జస్ట్ మనం దాన్ని ఆథరైజేషన్ పర్పస్కి యూజ్ చేయాలంటే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి అంటే
ఆథరైజ్డ్ పర్సన్ అంటే లైక్ ఇక్కడ అథెంటికేషన్ అయితేనే కదా ఆథరైజ్డ్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఆథరైజ్డ్ అండ్ అథెంటికేటెడ్ అండ్ ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి వచ్చేసి బిల్ట్ ఇన్ ఆథరైజేషన్ ఫిల్టర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆథరైజ్ అండ్ ఎలో అనానిమస్. ఆథరైజ్ attribute అనేది ఏం చేస్తుందంటే ఆథరైజ్ attribute in ASP.NET Core MVC specifies that only authenticated user or users with certain authenticated user or users with certain roles or policies can access a particular action method or a controller. సో ఎవరైతే ఆథరైజ్డ్ అథెంటికేటెడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పర్టికులర్ యాక్షన్ మెథడ్ని యాక్సెస్ చేసుకున్న రైట్ ఉంటుంది బై యూజింగ్ ఆథరైజ్. సో ది ఆథరైజ్ attribute specifies that the associated action method or controller requires the user to be authenticated. సో బిఫోర్ దట్ ఎవరైతే మనం ఈ కంట్రోలర్ కానీ లేదంటే యాక్షన్ మెథడ్ కానీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఆథరైజేషన్ జరగడానికి ముందు అది ఆ యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అవ్వాలి, రైట్? సో ఎలో anonymous attribute. సో ఇది ఎలో anonymous attribute is it is in ASP.NET Core MVC specifies that a particular action method or a controller should allow anonymous access. Anonymous access ని ఎలో చేయాలి అంటే మనకి ఇక్కడ మనం ఎలో anonymous attribute అనేది దాంతో డెకరేట్ చేస్తాం. ఈవెన్ వెన్ an authorized attribute is applied at the control level or action level. సో మనకి ఇక్కడ కంట్రోల్ లెవెల్లో ఆథరైజ్ అని ఇస్తే దానిలో ఉన్న యాక్షన్ మెథడ్స్ అన్నీ కూడా మనకి ఆథరైజ్డ్ మెథడ్స్ అవుతాయి, రైట్? అంటే ఆథరైజ్డ్ యూజర్ మాత్రమే అథెంటికేటెడ్ యూజర్ మాత్రమే యూజ్ చేసుకుంటాడు. అదర్వైజ్ సపోజ్ దానిలో ఒక 3-4 మెథడ్స్ ఉన్నాయి, బట్ ఒక మెథడ్ మాత్రం ఎనానిమస్ యూజర్ అంటే ఏ యూజర్ అయినా కానీ మనకి ఎలో అవ్వాలి, ఎలో చేయాలి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి. సో అలాంటి కేసులో మనం ఆ మెథడ్కి ఎలో ఎనానిమస్ అట్రిబ్యూట్స్ డెకరేట్ చేస్తాం, right? So it permits unauthenticated users to access the decorated resource by passing any authentication and authorization checks that might be in place at the high levels. So ఇవి మనం చూద్దాం. సో ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ నేను ఇక్కడ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ గురించి చెప్తున్నాను అండ్ కస్టమైజేషన్ ఏదైతే కస్టమ్ అథెంటికేషన్ ఫిల్టర్స్ ఉంటాయో అవి ఫిల్టర్స్ అయిన తర్వాత ఈ ASP.NET Core ఎండ్లో అథెంటికేషన్కి సంబంధించి మొత్తం దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. సో ఈచ్ వన్ ఎవ్రీ వన్ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ సెషన్లో వచ్చేసి అథెంటికేషన్ నార్మల్గా ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తాం, అలాగే రిమైనింగ్ మెథడ్స్ అంటే రిమైనింగ్ ఫిల్టర్స్ ఏదైతే ఉన్నాయి. ఎందుకంటే నార్మల్గా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో మనకు వచ్చేసి లైక్ చాలా ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆథరైజేషన్ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత యాక్షన్ ఫిల్టర్, రైట్? యాక్షన్ ఫిల్టర్. సో యాక్షన్ ఫిల్టర్లో వచ్చేసి మనకి టైప్స్ ఉన్నాయి, లైక్ ఇవి టైప్ ఫిల్టర్ ఆర్ సర్వీస్ ఫిల్టర్, రైట్? తర్వాత వచ్చేసి మనకి రిజల్ట్ ఫిల్టర్స్ ఉంటాయి, రైట్? సో రిజల్ట్ ఫిల్టర్లో రెస్పాన్స్ క్యాచ్ ఉన్నాయి. దట్ నెక్స్ట్ ఈచ్ వన్ కస్టమ్ యాక్షన్ ఫిల్టర్స్, అలాగే కస్టమ్ రిజల్ట్ ఫిల్టర్, ఎక్సెప్షన్ ఫిల్టర్స్, ఇవన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీను. అలానే అథెంటికేషన్ లైక్ అలాగే ఆథరైజేషన్ అనేది మాత్రం ఎట్ ది ఎండ్, దట్ మీన్స్ ఓన్లీ కస్టమైజ్డ్ అథెంటికేషన్ అనేది కస్టమ్ అథెంటికేషన్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ చెప్తాను. ఎందుకంటే అవి మనకి అథెంటికేషన్ టైప్స్ అనేది చాలా ఉన్నాయి, అవన్నీ వన్ బై వన్ ఒకే ప్లేస్లో చెప్పుకుంటే బాగుంటుంది. సో ఈ ఫిల్టర్స్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అండ్ అలానే కోర్లో మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా యూస్ చేస్తాం అనేది కాన్సెప్ట్స్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈ అథెంటికేషన్ కాన్సెప్ట్స్ చెప్తుంది. అండ్ నౌ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి చూడండి. నాన్ సెక్యూర్ మెథడ్, సెక్యూర్ మెథడ్ అండ్ లాగిన్ మెథడ్. సో దీనికి ఇక్కడ చూడండి, నేను సెక్యూర్ మెథడ్కి నేను ఆథరైజ్ అని ఇచ్చాను. దట్ మీన్స్ ఈ మెథడ్ అనేది ఆథరైజేషన్ ఇచ్చాను. దట్ మీన్స్ అథెంటికేటెడ్ అయ్యింది యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అవుతాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆథరైజ్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే మనకి ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సో ఎందుకంటే ఈ ఆథరైజ్ అనే attribute తో మనం దాన్ని డెకరేట్ చేసాం. క్లియర్?
అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇన్ ప్రీవియస్ వచ్చేసి మనం యాక్షన్ లెవెల్లో ఇచ్చాం, రైట్. సో ఇక్కడ చూడండి, హోమ్ కంట్రోలర్, అబోవ్ దట్ హోమ్ కంట్రోలర్ మనం ఆథరైజ్ అట్రిబ్యూట్ అనేది డెకరేట్ చేసాం. దట్ మీన్స్ ఏంటంటే ఈ ఆథరైజ్ అనేది ప్రతి యాక్షన్ మెథడ్ మీద అప్లై అవుతుంది ఇక్కడ, ఎందుకంటే కంట్రోల్ లెవెల్లో డిక్లేర్ చేసాం కాబట్టి, రైట్. కంట్రోల్ లెవెల్లో డెకరేట్ చేసాం కాబట్టి నాన్ యాక్షన్ ఇక్కడ నాన్ సెక్యూర్ మెథడ్ అనేది ఆథరైజ్డే, సెక్యూర్ మెథడ్ అనేది ఆథరైజ్డే, లాగిన్ అనేది కూడా ఆథరైజ్డ్, రైట్. అండ్ అలానే ఈ వీడియోకి వస్తే కంట్రోల్ లెవెల్లోనే ఆథరైజ్ చేసాం. దట్ మీన్స్ సెక్యూర్ మెథడ్ అనేది ఆథరైజ్, నాన్ సెక్యూర్ మెథడ్ ఆథరైజ్, లాగిన్ మెథడ్ అనేది ఆథరైజ్డ్. బట్ మనం ఈ నాన్ సెక్యూర్ మెథడ్ని ఎలో ఎనానిమస్తో డెకరేట్ చేసాం. దట్ మీన్స్ ఈ ఎలో ఎనానిమస్ మీన్స్ ఇక్కడ అనాథరైజ్ యూజర్ కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలో ఎనానిమస్ అంటే సేమ్ ఇక్కడ లాగిన్ కూడా అంతే. ఎనానిమస్ యూజర్ అనేవాడు అంటే అథెంటికేటెడ్ కానీ యూజర్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఆథరైజ్ అనేది దేని మీద వర్క్ అవుతున్నట్లు మనకి ఇక్కడ సెక్యూర్ మెథడ్ మీద వర్క్ అవుతుంది. సో ఈ మెథడ్స్ మీద కూడా వర్క్ అవుతుంది, అయినా కానీ ఎలా ఎనానిమస్ అన్నాం కాబట్టి ఎనానిమస్ యూజర్ని మనకి ఇక్కడ అలో చేస్తుంది, రైట్. సో ఇప్పటి వరకు మనం కంట్రోలర్ లెవెల్లో ఎలా అప్లై చేస్తాం, అలాగే యాక్షన్ లెవెల్లో ఎలా అప్లై చేస్తాం అనేది చూసాం. ఫిల్టర్స్ ఇక్కడ వచ్చేసి మనం రిజిస్టర్ ది ఫైల్ ఫిల్టర్ గ్లోబల్లీ, గ్లోబల్గా మనం ఎలా ఫిల్టర్ అనేది అప్లై చేస్తాం. సో మనకి ఇక్కడ builder.services.add controllers with views, options, filter.add, custom authorization filters, custom authorization filters. దట్ మీన్స్ మనం ఏదైతే ఫిల్టర్స్ అనేవి మనం కస్టమైజ్ చేస్తామో వాటిని మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం గ్లోబల్గా, రైట్. సపోజ్ నేను కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి. సో దాన్ని నేను రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ, రైట్. సో దాన్ని నేను ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటాను ఇలా. అలాగే సేమ్ ఇదే కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్ని నేను ఏదైనా కంట్రోలర్లో ఉన్న యాక్షన్ మెథడ్కి లేదంటే కంట్రోలర్కి అప్లై చేయాలంటే ఇలా ఈ విధంగా అప్లై చేస్తాను. సేమ్ కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్, రైట్. కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్ ఇది కూడా అంతే, సేమ్ కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్. సో ఇక్కడ చూడండి నేమ్ సేమ్ కస్టమ్ ఆథరైజేషన్ ఫిల్టర్. సో దీన్ని నేను ఇక్కడ రిజిస్టర్ చేశాను అండ్ దీన్ని ఇక్కడ అప్లై చేస్తాను బై యూజింగ్ సర్వీస్ ఫిల్టర్ అండ్ అలానే టైప్ ఫిల్టర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి నెక్స్ట్ కాన్సెప్ట్స్లో చెప్తాం, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం, రైట్. సర్వీస్ ఫిల్టర్ ఆర్ టైప్ ఫిల్టర్స్ యూజ్ చేసి మనం ఇక్కడ డెకరేట్ చేస్తాం. అదర్వైజ్ మనకి కంట్రోలర్ యాక్షన్ లెవెల్లో కూడా ఈ కంట్రోలర్ లెవెల్లో కూడా మనం డెకరేట్ చేయొచ్చు, సేమ్ థింగ్. క్లియర్? సో దిస్ ఇస్ సింపుల్ జస్ట్ అథెంటికేషన్ లైక్ ఆథరైజేషన్ గురించి సింపుల్గా చెప్పాను. అండ్ సో కస్టమైజేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ది సెషన్స్ నేను చెప్తాను, రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆథరైజేషన్ తర్వాత యాక్షన్ ఫిల్టర్స్. సో యాక్షన్ ఫిల్టర్స్ ఎలా వర్క్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.